హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంటే అడిగారో చూద్దామా అండి? ఓకేనండి. ఇవాళ వైజాగ్ నుంచి అరుంధతి గారు రాశారండి. కాజు కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో కొత్తిమీర రైస్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. సో దానికి మన కాజు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే మధ్య మధ్యలో కాజు తగులుతూ ఉంటే ఆ కాజు టేస్ట్ కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. బట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ కాజు అనేది మనకి దేంతో అయినా కూడా చాలా చక్కగా మోల్డ్ అయిపోతుంది, స్వీట్స్ తో గానీ హాట్ లో గానీ. సో ఇప్పుడు మనం కొత్తగా కాజు కొత్తిమీర రైస్ చేసుకోబోతున్నాం. ఓకే, కాజు కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మీరు అన్నం రెడీ చేసి తెచ్చేసారా? అవునండి. సో బాస్మతి బియ్యం మనం పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో కొత్తిమీర రైస్ అంటే మనకి డెఫినెట్లీ బాస్మతి బియ్యమే వాడాలా అండి? అది వాడితేనే బాగుంటుందా? మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు. సో ఇది కొంచెం రిచ్గా ఉంటుంది బాస్మతి కూడా, అండ్ టేస్టీగా కూడా కొంచెం బాగుంటుంది బాస్మతి బియ్యం. కొద్దిగా నూనె వేసుకొని సో ఇక్కడ కరివేపాకు అండి. ఓకే. సో డైరెక్ట్గా ఇంకా వేరే పోపు ఏం అక్కర్లేదా? ఇది వేయించి మనం పక్కన పెట్టేసుకుంటున్నాం. సో ఇది గార్నిష్ లా యూజ్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో కొత్తిమీర రైస్ లో మీరు కరివేపాకు కూడా చక్కగా యాడ్ చేస్తున్నారన్నమాట, ఫ్రై చేసి. కొద్దిగా పైనుంచి గార్నిష్ లాగా వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అంటే వేయించడం వల్ల కొంచెం క్రిస్పీగా వచ్చి బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ముందుగా జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే. సో వీటితో పాటు కాజు అండి. ఓకే. సో ఇక్కడ కాజు మనం పలుకులుగానే వేసుకుంటాం కదా, అంటే పేస్ట్ లాగా యూజ్ చేస్తే బాగుంటుందా అండి? అంటే ముక్కలుగా తగిలితే బాగుంటుంది. అంటే కర్రీస్ లాంటి వాటికి మనం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ రైస్ ఐటమ్ కదండి. సో ఇలా ముక్కపలంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో కాజు కొంచెం వేగాలి కదా, ఆలోపు చిట్కా చూద్దాం అండి. ఓకే. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎసిడిటీతో బాధపడేవారు ప్రతిరోజు ఒక అరటిపండు తీసుకున్నట్లయితే ఎసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది. చిట్కా చూసారు కదండి. సో సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ కొత్తిమీర పేస్ట్ అండి. ఓ, సో ఇది కొత్తిమీర మనం పేస్ట్ లాగా తీసుకుంటున్నామా? అవునండి. సో కొత్తిమీర మనం అలాగే ఆకులా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, బట్ ఇక్కడ పేస్ట్లో చేస్తే ఏంటంటే రైస్ మొత్తం బాగా పట్టేస్తుంది, కోటింగ్ లా వచ్చేస్తుంది. సో అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ వస్తుంది, లైట్ గ్రీనిష్ కలర్ లో వస్తుంది అన్నమాట. సో కాబట్టి పేస్ట్ లా వాడుతున్నాం. సో కావాల్స్తే అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ లాగా పడుతుంది మనకి కొత్తిమీర రైస్ అయినప్పుడు. అవును. సో అలా కొత్తిమీర తరిగి వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. సో పేస్ట్ కూడా యూజ్ చేసి అలా కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు కావాలంటే. అలా కూడా చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు మనకు ఆకుకూరలాగా అలాగే వేసేసుకోవచ్చు కదా. ఆకులాగా మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని సో అలా కూడా వేసుకోవచ్చు. కానీ చాలా మంది తినరు కొత్తిమీర, కొంచెం అలా అంత రైస్ లో కొత్తిమీర తీసి పెట్టాలంటే చాలా కష్టం. కాబట్టి పేస్ట్ లా యూజ్ చేసుకుంటే కొంచెం తినడానికి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో ఈ పేస్ట్ లో మీరు ఇంకా ఉప్పు కానీ ఇలా ఏం మిక్స్ చేయలేదా? ఏం చేయలేదు. సో ఈ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి కొంచెం వాటికి కాస్త వాసన అనేది ఉంటుంది, ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ ఘాటు కొంచెం తగ్గేంత వరకు కొంచెం బాగా వేయించుకుంటే మనం తినేప్పుడు కూడా పెద్దగా అది తింటున్నాం ఎక్కువ స్మెల్, ఓవర్ స్మెల్ కూడా తెలియకుండా ఉంటుంది. అవును. సో జీలకర్ర తప్ప ఇంకేం అక్కర్లేదా ఇందులో? మసాలా దినుసులు కానీ ఇంకొంచెం పోపు పెట్టుకోవడం ఇవన్నీ అక్కర్లేదండి. కొంచెం సింపుల్ గా ఉంటేనే అప్పుడు మనకు కొత్తిమీర అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో లేదంటే కొత్తిమీరని అవి ఎక్కువ డామినేట్ చేస్తాయి. అవునండి. సో కొద్దిగా పసుపు, అలాగే ఇక్కడ రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. సో జీడిపప్పు అనేది అడిషనల్ అనుకోండి. సో సింపుల్ గా కొత్తిమీరతో కూడా డైరెక్ట్ గా మనం రైస్ లాంటివి చేసేస్తాం. కానీ ఇలా చేసుకుంటే తినడానికి ఇంకొంచెం బాగుంటుంది కదా, జీడిపప్పులు అన్నీ ఉంటే. సో ఇప్పుడు రైస్ అండి.
అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో చక్కగా మీరు అన్నట్టు ఆ కలర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఆ జీడిపప్పులన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గాలండి రైస్. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతుండాలి, లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. అండ్ అలాగే అక్కడక్కడ కొంచెం ఆ పేస్ట్ ఉండిపోతుంది. సో అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. సో ఇంకా దీనికి వేరే చట్నీ కానీ ఇలాంటి కాంబినేషన్స్ ఏం అక్కర్లేదు కదా, డైరెక్ట్గా తీసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం ప్లెయిన్ పెరుగు ఆ కర్డ్తో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇందులో కావాలనుకుంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చా అండి? సో ఆనియన్స్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే. మనకి ఇక్కడ కొత్తిమీర అనుకున్నప్పుడు జస్ట్ ఆ కొత్తిమీరతో సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఆనియన్ ఫ్లేవర్ ఇలా అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని తినొచ్చు కొంచెం, లేకపోతే సైడ్ లో నంచుకుంటుంది సాలడ్ లాగా పెట్టుకొని తినేసేయచ్చు. అయిపోయిందండి. అంటే చెప్పాను కదా, కొద్దిగా మగ్గితే ఆ రైస్ కూడా ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం బాగా పట్టేస్తుంది. సో ఇదే రకంగా మనం కరివేపాకుతో కూడా ట్రై చేయొచ్చా కావాలనుకుంటే? కరివేపాకుతో చేసుకోవచ్చు, పుదీనాతో కూడా చేసుకోవచ్చు, ఓకే, గోంగూరతో కూడా చేసుకోవచ్చు. కొంచెం పుల్లగా బాగుంటుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు. ఇది డైరెక్ట్ గా రైస్ లో వేసేసుకుని కలిపేయచ్చు కదా కావాలనుకుంటే మనం. అది అంటే మనం సర్వ్ చేసుకునేప్పుడు కొంచెం కలిపేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే, కాజు కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కొత్తిమీర రైస్ రెడీ.